స్తుతి ఆరాధన యొక్క గొప్పతనం మీకు తెలియదు. ఒక నిమిషం కూర్చుందాం. సహోదరి చదువమ్మ 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయము వచనము 9 చదువుదాం. నేను మధ్యలో ప్రశ్న అడుగుతాను. ఏమడుగుతాను? ప్రైజ్ ది లార్డ్. నేను మధ్యలో ప్రశ్న అడుగుతాను. మీరు ఏదైతే చదువుతున్నారో, సహోదరి ఏదైతే చదువుతుందో అది మీరు ఆలకించాలి. అందులో నాకు ఏ బలై అంటే ఏది నేను అడుగుతున్నానో వాటికి సమాధానం మీరు చెప్పాలి. చదుమ్మా. ఆ రీతిగా ఇజ్రాయేలు యూదా ఏదోము రాజులు యుద్ధమునకు వెడలిరి. చూడండి, మళ్ళీ పేర్లు, రాజుల పేరు చదువమ్మా. ఇజ్రాయేలు యూదా ఏదోము రాజులు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారంట? యుద్ధానికి వెళ్ళారంట. 7 దినములు ప్రయాణము చేసిన పిదప వారి సైన్యము నందలి యోధులకును పశువులకును నీరు కొరత పడెను. యెహోరాము రాజు ఆహా చెడితిమి కదా, యావే మన ముగ్గురిని శత్రువుల చేతికి అప్పగించుటకే పిలిచెనేమో అనెను. కానీ యెహోషాపాతు రాజు యావేను సంప్రదించుటకు ఇచ్చట ప్రవక్త ఎవడునూ దొరకడా అని అడిగాను. చూడండి, ఈ రాజులు ముగ్గురు యుద్ధానికి బయలుదేరారు. కానీ మధ్యలో ఏమైందంటే వీళ్ళకు తాగడానికి నీళ్లు లేదు, జంతువులకు తాగడానికి నీళ్ళు లేదు. అయితే అప్పుడు రాజు ఏమంటున్నాడు, ఇక్కడ ఈ ఊర్లో ఈ ప్రాంతంలో దగ్గరలో ఎవరైనా ప్రవక్త మనకు లభించడా? ప్రవక్త దొరకడా? తర్వాత చదువునా. యెహోరాము సైనికోద్యోగి ఒకడు షాఫాతు కుమారుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా అంటే ఎలీషా ప్రవక్త ఇక్కడ ఉన్నాడని చెప్తున్నాడు. పూర్వము అతడు ఏలియాకు పరిచారకుడుగా ఉండేవాడు అని చెప్పాను. యెహోషాపాతు ఇకనేమి, అతడు ప్రభువు సందేశమును వినిపింపగలడు అనెను. కనుక ఆ ముగ్గురు రాజులు ఎలీషా వద్దకు వెళ్ళిరి. ముగ్గురు రాజులు ఎక్కడికి వెళ్ళారు? ఎలీషా వద్ద. నీళ్లు లేవు, ఎడారిలో జంతువులకు నీళ్ళు లేవు, వాళ్ళకు కూడా నీళ్ళు లేవు. అంటే బ్రతుకులు అక్కడితో ముగిసిపోతుంది, రాజ్యము కూలిపోతుంది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఈ ప్రవక్త ఎలా ఖండిస్తున్నాడు రాజులను చూడండి. కానీ ఎలీషా ఇశ్రాయేలు రాజుతో నేను నీకెందుకు తోడ్పడవలెను? ఏమన్నాడు లక్ష్మి అక్క? ఇప్పుడు ఈ మాట చెప్పండి. విని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రాజులతో ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నేనెందుకు నీకు సాయం చేయాలి? ఇది మనసులో పెట్టుకోండి. తర్వాత చదువునా. నీవు వెళ్ళి మునుపు మీ తల్లిదండ్రులు సంప్రదించిన ప్రవక్త, మీ తల్లిదండ్రులు ఎవరినైతే సంప్రదించారో, ఎవరినైతే కలిశారో అలాంటి ప్రవక్తలను సంప్రదింపుము, ఎల్లి కలువు. ఇశ్రాయేలు రాజు యెహోరాము అయ్యా నీవు అట్లనవద్దు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే వేరే ప్రవక్తలు, అంటే అన్య దేవతల యొక్క ప్రవక్తలు వెళ్ళి సంప్రదించారు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, చావు వచ్చింది కాబట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎల్లు మీ తల్లిదండ్రులు సంప్రదించిన ప్రవక్తలను సంప్రదించు. అప్పుడు రాజు అంటున్నాడు, అయ్యా మీరు అలా అనరాదు, ఎందుకంటే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే మేము చేస్తాం. ప్రభువు మమ్మ ముగ్గురిని మోవాబు రాజు చేతికి అప్పగించినాడు అని పలికెను. ఎలీషా సైన్యములకు అధిపతియగు యావే. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. స్తుతి ఆరాధన యొక్క శక్తి మీకు తెలీదు. మీరందరూ ఇక్కడ వచ్చి ఏదో పాటలు పాడతారు. ఇక్కడ వినండి సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సో మనమందరం అనుకుంటాం, మనం ఏదో ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం అనుకుంటున్నాం. మీ చప్పట్లు, మీ స్తుతి, మీ ఆరాధన యొక్క గొప్ప అభిషేకం, గొప్ప శక్తి మీకు తెలియదు. చాలామంది స్తుతి ఆరాధన వీరులకే తెలియదు. ఇది ఏదో పాటలు పాడతాం అనుకుంటా. కానీ ఇక్కడ చూడండి, ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? చదవమ్మా. ఎలీషా సైన్యములకు అధిపతియగు యావే సాన్నిధ్యమున, దేవుని యొక్క సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఆయన జీవము తోడు
రాజైన ఈ యెహోషాపాతు ఆ, ఆ, మొగము చూచి ఆ. నీ మాటలు ఆలకింపవలసి వచ్చినది కాని ఆ, లేకున్నా ఆ, నిన్ను కన్నెత్తి అయినా చూచి ఉండను. ఆ. సరియే, సరే, ఇప్పుడు ఒక సంగీతకారుని ఎవరినంట? మ్యూజిషియన్స్ వచ్చి ఏదో క్యాజువల్గా వాయించి వెళ్ళిపోతారు. అంటే వాయించినప్పుడే ఏదో శ్రద్ధ, తర్వాత లేదు, మధ్యలో బ్రేకులు, మధ్యలో మనం ఇష్టానుసారంగా. కానీ ఈ సంగీతకారుని యొక్క గొప్పతనం చదువునానా? ఇప్పుడు ఒక సంగీతకారుని ఆ. నా యొద్దకు తీసుకుని నా యొద్దకు తీసుకురండి. ఆ పాటగాడు వాద్యమును వాయించగా ఎలీషా యావే బలమును పొంది ఏమన్నాడంట? యావే బలమును పొంది. ఎవరు ఒక పాట పాడితే, ఒక సంగీతం వాయిస్తే ఎలీషా ప్రవక్త దేవుని యొక్క బలాన్ని పొందాడట. ఆమేన్. సో చాలా మంది ఈ లోకంలో ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది బోధకులు ఈ లోకం మూలములలో ఉన్నారు. గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళందరూ ఎలా లేవనెత్తబడ్డారంటే వాళ్ళందరూ స్తుతి ఆరాధనను మహిమపరిచారు, ఆమేన్. గౌరవించారు. వాళ్ళకు పాడడం రాదు కానీ స్తుతి ఆరాధనకు లోబడ్డారు. కానీ మనకి రాదు కదా, నేనేం చేయాలి, వాళ్ళు కొట్టుకుంటా నేను కూర్చుంటానంట. ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులుగా మారారంటే ఎవరైతే స్తుతి ఆరాధన ఆదరించారు, గౌరవించారు, ఎవరైతే స్తుతి ఆరాధనలో పాల్గొనకపోయినా వాళ్ళని వాళ్ళు పరిపూర్ణంగా సమర్పించుకున్నారో వారే లేవనెత్తబడ్డారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, స్తుతి ఆరాధన యొక్క గొప్పతనం మీకు తెలియదు. ఈరోజు మీరు అనుకుంటారు, బ్రదర్ మీరు చాలా పెద్దగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు బ్రదర్ మీరు అంటే చాలా వరకు చాలు. సిస్టర్ ప్లీజ్ గో దర్, 2 daughters ఆర్ కమింగ్ ఫార్వర్డ్. చాలా సంతోషం. పల్లవి, షైని, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అక్కడే కూర్చోండి. సో సైని పుట్టినరోజు పెద్దల యొక్క దీవెనలు పొందుకున్నావు నువ్వు ఈరోజు. ఆమేన్. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడిని హెచ్చించావు. దేవుడు నిన్ను దీవించును గాక. సో చాలా వరకు చాలామంది స్తుతి ఆరాధనలో మరి అనేక విధాలుగా నేను అని గౌరవిస్తూ గర్వంతో నిలబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సాక్షులుగా కూడా ముందుకు రారు. చప్పట్లు కొట్టాలంటే సిగ్గుపడతారు, స్తుతించాలంటే సిగ్గుపడతారు. నేను ఒక మంచి మాట చెప్పనా, నా సాక్ష్యం మీకు చెప్తాను. ఇక్కడ బ్రదర్ సునీల్ ఉన్నాడు. ఈ బ్రదర్ నేను సేవలో స్టార్టింగ్ నుంచి పునాది అంటే ఇప్పటికీ 23 సంవత్సరాలు, 23-24 సంవత్సరాలు అవుతుంది మేము కలిసి. ఈ రోజు వరకు మేము పోరాడుకోలేదు, కొట్లాడుకోలేదు, ఒకరి మీద ఒకరు నిందలు చెప్పుకోలేదు. వెనుక చెప్పాల్సిన అవసరం లేదు, ముందు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంత ఫ్రాంక్గా, ఫ్రీగా ఈ రోజు వరకు మా టీం అంతా కూడా